కూడా ఆలోచించి వాళ్ళకి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. రైట్. హనుమాన్లు గారు మీరేమంటారు సార్? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఇంతకంటే ఎక్కువ పర్సెంటేజ్, ఇంతకంటే సెక్యూరిటీ మార్కెట్ వాల్యూ ఇంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే కొన్ని ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఏం చేస్తాయంటే కొన్ని ఓవర్రూల్ చేస్తాయి ఆ గైడ్లైన్స్ ని. ఓవర్రూల్ చేసి అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కు ఫాలో కాకపోతే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కు పెనాల్టీ ఇస్తుంది. పెనాల్టీ కట్టంగానే మా ఇష్ట ప్రకారం ఓవర్లోడ్ చేసుకొని బిజినెస్ చేస్తాము అని చెప్పలేదు. ఇలాంటి కంపెనీస్ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా ఒకేసారి ధర పడిపోగానే మార్జిన్ కలెక్ట్ చేయడము, లేదా యాక్షన్ పెట్టడము, ఇవన్నీ కూడా కస్టమర్కి ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉన్నాయి. అలాంటి గైడ్లైన్స్ అతిక్రమించడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ బ్యాంక్స్ అన్నిటిపైన కూడా పెనాల్టీ ఎక్కడ సిద్ధపడతాము, కానీ ఓవర్లుక్ చేస్తామనే వాళ్ళ పని ఏ కానీ రిజర్వ్ బ్యాంక్ యొక్క రూల్స్ అనేది ఖచ్చితంగా అన్ని బ్యాంకులు ఫాలో అవ్వాలి. కొన్ని బ్యాంకులు చూస్తాం, కొన్ని అగ్రికల్చర్ లోన్ కంపల్సరీ ఇవ్వాలి, ఎంఎస్ఎంఈ కంపల్సరీ ఇవ్వాలి అనే రూల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఫాలో అవ్వకుండా ఏం చేస్తారంటే కాకపోతే రిజర్వ్ బ్యాంక్ పెనాల్టీ వేస్తారు చేయనప్పుడు. ఇలాంటి వాటన్నిటి కూడా రిజర్వ్ బ్యాంక్ కంపల్సరీ వాటిపై చర్య తీసుకుంటేనే మిగతా బ్యాంకులు కూడా ఆదర్శంగా ఉంటుంది. పబ్లిక్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు కాదు, అన్ని చోట్ల ఒకటే విధమైన రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది, ఫాలో చేయించాల్సిన అవసరం రిజర్వ్ బ్యాంక్ తో ఉంది. ఇది ప్రభుత్వం తీసుకోవడం మొదటి చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మార్కెట్స్ ఎందుకు పెట్టారు? కస్టమర్ సేఫ్టీ కొరకు, బ్యాంక్ సెక్యూరిటీ కొరకు. ఈ కస్టమర్ కూడా కంఫర్టబుల్ ఉండాలి. కాబట్టి ఈ బారోవర్ కూడా ఇలాంటి తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ ఇబ్బంది రాకుండా ఉండాలని దృష్టి తీసుకొచ్చిన ఆ చట్టాలను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి గ్లోబలైజేషన్, మీరు ఇప్పుడు యుఎస్ టారిఫ్ గురించి అనేది యుఎస్ గురించి అగ్రిమెంట్ అనేసరికి ప్రపంచం మొత్తం కూడా ఒక దేశమే ఆధారపడ్డ మంచి పద్ధతి కూడా కాదు, మంచి పరిస్థితి కూడా కాదు ఆర్థిక రంగానికి. మన దేశంలో ఇంచుమించు 20,000 టన్నుల బంగారం ఉంది. అందులో 60% ఆటోమేటిక్ రూపం ఉంది, 40% ఏమో ఈ ఐడి ఇప్పుడు బ్రిక్స్ కానీ బిస్కెట్స్ కానీ వీటిలో చిన్న నాన్ ఆటోమేటిక్ రూపం ఉంది. కాబట్టి 40% బయటకు వచ్చినా కానీ ఉంటుంది. కాబట్టి బంగారం అనేది ఆస్తిగా ఉండాలి, ఆభరణంగా ఉండాలి తప్ప హనుమాన్లు గారు ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, మీరు అన్నారు 800 టన్నుల బంగారం భారతదేశంలో ఉంది అని. అందులో బయట మార్కెట్లో అంటే డొమెస్టిక్ కన్జ్యూమర్స్, మన భారతీయ మహిళలు, అలాగే పసిడి ప్రేమికులు, వీళ్ళందరి దగ్గర దానికి రెట్టింపు ఉందనేది అనధికారిక సమాచారం. 21,000 టన్నులు బ్యాంకులో ఉండేది 800 టన్నులు, ప్రజల దగ్గర ఉంది 21,000 టన్నులు. అంటే ఇంచుమించు 30 టైమ్స్ 25 టైమ్స్ ఎక్కువ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, కేరళకి చెందిన ప్రముఖ కంపెనీలు, ఎక్కువ వాళ్ళ పేర్లు అనవసరం, వాళ్ళు ఈ 2-3 రోజుల్లో దగ్గర ఏంటంటే 2,500 కేజీల బంగారాన్ని ఇది ఆప్షన్కి పెట్టేశారట ఈ 2-3 రోజులు. అంటే క్విక్గా, ఇందాక నరేంద్ర గారు అన్నారు, చాలా క్విక్గా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు. అయితే ఆ లెక్కే తేలితే ఇంచుమించు 2,500 కేజీలు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఆ లోన్ తీసుకున్న కన్జ్యూమర్స్ అంటారా, కస్టమర్స్ అంటారా, వాళ్ళ దగ్గర వాళ్ళు నష్టపోబోతున్నారు సార్. అందుకని దీనికైనా కరెక్షన్ మెకానిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలి. వాల్యుయేషన్ ప్రకారం ఫాలో కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఫాలో చేయించాల్సి వస్తుంది, ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఫాలో, వాల్యుయేషన్, సెక్యూరిటీ బేస్ మార్జిన్ తీసుకోకపోతే ఖచ్చితంగా 90% నుంచి 80% ఇచ్చి చేయడం భారవలసిన ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. దాన్ని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఒకసారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, చాలా వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు 5 రోజుల్లో 13% పైగా పడిపోతోంది. అండ్ లేటెస్ట్గా ట్రంప్ గారి సౌహార్దపూర్వక స్నేహాస్తం అందించిన తర్వాత ఇంకా డిక్లైన్ అవ్వచ్చు అనేది ఒక ఇండికేషన్. బట్ ఎప్పటికీ స్టెబిలైజ్ అవుతుంది? మీ అంచనాలు ఆర్థికవేత్తగా మీరు చెప్పండి. రైట్. పెరుగుట కొరకే అన్నట్లు ఖచ్చితంగా తగ్గబోతుంది. 2, బ్యాంకులు కూడా సరిగా ప్రవర్తించట్లేదు. ఎందుకంటే 50% వరకు ఇవ్వాలి కానీ ఏకంగా 80% ఇచ్చి అది దాని ప్రైస్ అటు ఇటు కాగానే వినియోగదారులని, కస్టమర్స్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. 3, ఈ మారుతున్న ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో
దానివల్ల ఖచ్చితంగా ఇంకొక రాబోయే 4-5 వారాల్లో ఇంకా పడిపోతుంది బంగారం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. ఎక్కడైతే సప్లై డిమాండ్ ఈక్వల్ అవుతుందో, ఆర్థిక శాస్త్రంలో చెప్పినట్లుగా సప్లై ఆఫ్ గోల్డ్ అండ్ డిమాండ్ ఫర్ గోల్డ్ ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో